బాన్స్వాడ నియోజకవర్గంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకకాలంలో 6 ఇళ్లలో చోరీకి పాల్పడి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఎస్ఐ రాఘవేంద్ర తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. 6 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి చోరీ ఘటన కలకలం రేపింది. గ్రామంలోని తాళం వేసి ఉన్న 6 ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తమ పనుల నిమిత్తం బయట గ్రామాలకు వెళ్లిన కుటుంబాల ఇళ్లలో అర్ధరాత్రి సమయంలో దొంగలు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆయా ఇళ్లలో నగదు, బంగారం, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. 2 తులాల బంగారం, 20 తులాల వెండి, 40,000 నగదు దొంగలు అపహరించుకుపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాఘవేంద్ర మాట్లాడుతూ వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. త్వరలో దొంగలను పట్టుకుంటామని, ఎవరైనా వేరే ఊరికి వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు. పైసలు పెట్టుకొని మనమరాల దగ్గర తీసుకుపోవాలంటే ఆ కౌలు పైసలు మీరే తింటున్నారు. మరి నా సనుగులన్నీ సల్డర్ షేట్ దగ్గర ఇరుకబడ్డాయి. నేను మిత్తెన కట్టుకోవాలా, నేను అని నేను ఇంట్లో పెట్టుకొని ఇక ఆయనతో ఇలా పోదాం అనే వరకే రేపు పిల్లకి ఏమన్నారు, ఇక సాగు